నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 10 రోజులు గడుస్తున్నా అందులో చిక్కుకున్న 8 మంది బాధితుల ఆచూకీ మాత్రం లభించలేదు. శరవేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్న టన్నెల్ లోపలి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించడం లేదు. భారీగా పేరుకుపోయిన బురద నీరు తొలగిస్తున్న కొద్దీ మళ్లీ వచ్చి చేరుతోంది. దీంతో 2-3 రోజుల్లో ఆపరేషన్ నిలిపేసి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో ప్రమాదం జరిగింది. గత నెల 22న కార్మికులు పనిచేస్తున్న సమయంలో సొరంగం పైకప్పు కూలిపోయింది. ఆ సమయంలో 32 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడగా మరో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగి 10 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆ 8 మంది ఆచూకీ లభించలేదు. దేశంలోని అన్ని రంగాల నిపుణులు రెస్క్యూలో పాల్గొన్నా ఫలితం లేకుండా పోయింది. అధునాతన పరికరాలు, రాడార్లను ఉపయోగించి వారి జాడ కనుక్కునేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది. టన్నెల్ ప్రమాదం జరిగిన చోట మొత్తం 4 ప్రాంతాల్లో అవశేషాలను జీపీఎస్ ద్వారా గుర్తించారు. అక్కడ 2 మీటర్ల లోతులో వాటిని గుర్తించారు. అయితే భారీగా మట్టి, బురద పేరుకుపోగా ఊట నీరు ఉబికి వస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. టీబీఎం యంత్రాన్ని కట్ చేశాక మొక్కలను బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు లేవు. శకలాలను తొలగిస్తేనే టన్నెల్ చివరకు చేరుకునే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. బురదను బయటకు తరలించే కన్వేయర్ బెల్ట్ మొరాయించగా ప్రస్తుతం మరమ్మతులు పూర్తి చేశారు. సింగరేణి ఇంజనీర్లు, ఫిట్టర్లు తీవ్రంగా శ్రమించి కన్వేయర్ బెల్ట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారీ యంత్రాల సాయంతో టన్నెల్లోని నీటిని బయటకు తోడే ప్రయత్నాలను వేగవంతం చేశారు. మరో ఎక్స్కవేటర్ను టన్నెల్లోనికి పంపేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలిగితే 2-3 రోజుల్లో ఆపరేషన్ నిలిపేసి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అవసరమైన సాంకేతిక రోబోల సాయం తీసుకోవాలని సూచించినట్లు తెలిసిందే. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది బాధితులను రక్షించడానికి అన్ని రకాల సహాయ చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ సంస్థ సహాయక చర్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టుకు వివరాలు వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుత దశలో ఈ అంశంపై విచారణ చేపట్టడం సమంజసం కాదని విచారణను మూసివేసింది. ఓవైపు తమ వారు క్షేమంగా బయటకు రావాలని బాధితుల కుటుంబ సభ్యులు టన్నెల్ బయట పడిగాపులు కాస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 10 రోజులు గడుస్తున్నా ఇంకా కొలికి రానటువంటి పరిస్థితి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. వివరాలేంటి? జ్యోతి, ఎస్ఎల్బిసి అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వద్ద సుమారు 11 రోజులు అవుతుంది ప్రమాదం సంభవించి. ఈ ప్రమాదము సంభవించిన సమయంలో టెన్నెల్లో అయితే 50 మంది కార్మికులు ఉన్నారు. 50 మంది కార్మికుల్లో 42 మంది అయితే హుటాహుటిన బయటికి అయితే రావడం జరిగింది. ఆ టన్నెల్ ప్రవాహంలో కొట్టుకొని మరికొంతమంది అయితే బయటకు వచ్చారు. మొత్తం మీద 42 మంది అయితే టన్నెల్ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
మరో 8 మంది మాత్రం టన్నెల్లో చిక్కున్నారు. అందులో 2 ఇంజనీర్లుగా గుర్తించారు. మరి మరో 6 మాత్రం అందులో ఉన్న కార్మికులు 6 మంది అయితే ఇరుక్కొని ఉన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన 11 రోజులు అవుతుంది. 11 రోజులుగా ప్రమాదం జరిగిన మొట్టమొదటి క్షణం నుంచి అంటే ఒక గంట లోపు అక్కడికి అధికారులు అయితే చేరుకున్నారు. అప్పటి నుంచి 24/7 అంటే 24 గంటలు అక్కడ వారిని వెలికి తీయనికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడికి హుటాహుటిన రెస్క్యూ టీమ్స్ అయితే 11 రకాల రెస్క్యూ టీమ్స్ కూడా చేరుకున్నాయి. ఆ రెస్క్యూ టీమ్స్ లో ఆర్మీ, నేవీ, సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, రైల్వే ఇలా 11 రెస్క్యూ టీమ్స్ అక్కడ చేరుకొని వాళ్ళకు ఇరుక్కున్న వాళ్ళని బయటికి తీయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ముఖ్యంగా టీబీఎం మిషన్ అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది 2 ముక్కలుగా విడిపోయింది. ఆ లోపల వైపు ఉన్న భాగంలో ఈ 8 మంది తిరుక్కున్నట్టుగా సమాచారం అందుతుంది మనకు. అయితే ఈ 8 మందిలో పూర్తిగా అంటే 11 రోజులు అవుతుంది కాబట్టి మాక్సిమం అందరూ కూడా మృతి చెందినట్లుగా బయట అయితే చాలా మంది అనుకుంటున్నారు. మరి ఈ సమయంలో అక్కడ బెల్ట్ అంటే కెన్వరా బెల్ట్ అనేది టీబీఎం మిషన్ కి అటాచ్ అయి ఉంటుంది. టీబీఎం మిషన్ కి అటాచ్ అయిన ఈ కెన్వరా బెల్ట్ ద్వారా అందులో ఉన్న ఏదే మట్టి బురద అయితే ఉందో దాన్ని బయటికి పంపే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఈ కెన్వరా బెల్ట్ తెగిపోవడం వల్ల ప్రమాదం స్థలం నుంచి ఈ మట్టిని బయటికి పంపడం అనేది చాలా ఇబ్బందికరంగా అవుతుంది. మరి ఈ సంఘటనకి అయితే ప్రతి క్షణం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి మంత్రులను పంపించి ప్రతి క్షణం కూడా రిజల్ట్ అయితే తెలుసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి అయితే నివేదిక అందజేస్తున్నట్టు సమాచారము. అయితే ఈ టన్నెల్లో జీబీఆర్ సిస్టమ్ ద్వారా అంటే జీబీఆర్ మిషన్ ద్వారా మృతదేహాలు ఎక్కడనైతే ఉన్నాయో కనిపెట్టారు ఆ స్థలానికి అయితే చేరుకోవడం జరుగుతుంది. కానీ అక్కడి నుంచి ఆ బెల్ట్ తెగిపోవడం వల్ల లోపల నుంచి బయటికి మట్టి పంపించే ప్రయత్నము కొనసాగడం లేదు. మరి ఈ నీటి ఊట ప్రతి క్షణం నీటి ఊట పెరుగుతుంది. నీటిని కూడా సుమారు ఒక నిమిషానికి 5,000 లీటర్ల నీటిని బయటికి పంపిస్తున్నారు. అయినప్పటికీ కూడా నీటి ఊట తగ్గడం లేదు. ఈ నీటి ప్రవాహం అనేది మనకు ఎన్జీఆర్ఐ టీం ద్వారా నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుంది అంటే మల్లెల తీర్థం ప్రాంతం నుంచి నీటి ఊట కూడా పెరుగుతుందని తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వము నీటి ఊటను ఆపే ప్రయత్నం చేస్తుంది. ఈ నీటి ఊటను ఆపితే మాత్రము తప్పనిసరిగా అక్కడ ఉన్న మట్టిని బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. మరి 7 నుంచి 8 మీటర్ల లోతున ఈ డెడ్ బాడీలు అయితే ఉన్నట్టుగా గుర్తించారు జ్యోతి. అయితే ఇప్పుడు అధికారులు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు? అడ్వాన్స్ టెక్నాలజీ అనుకోనివ్వండి లేదా రోబోలు అయినా సరే వాటి సహాయం తీసుకోండి అని సీఎం ఆదేశించడం జరిగింది. సో అధికారులు ఇప్పుడు ఎటువైపు ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడు ముఖ్యంగా జ్యోతి ఎన్జీఆర్ఐ టీము నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుందో అని కనిపెట్టారు. ఆ నీటి ప్రవాహాన్ని ఆపడం ద్వారా మాత్రమే మనము ఈ రెస్క్యూ టీమ్ సక్సెస్ అవుతుంది. ఆపితే మాత్రమే రెస్క్యూ టీమ్ సక్సెస్ అవుతుంది. మరి ఈ ఒకవేళ నీటి ప్రవాహాన్ని ఆపలేని పక్షాన రోబోలను పంపించి వారిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.